హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి. మొదటగా మన ఛానల్ చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అంతే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇదైతే వేదశ్రీ డైరీ ఫామ్ అండి. దీని అడ్రస్ వచ్చేసి మనకి షాద్నగర్ అండి, కేశంపేట రోడ్ లేదా కమ్మదనం రోడ్ అంటే ఎవరైనా చెప్తారు. బెంగళూరు హైవే నుంచి 300 మీటర్స్ అలా ఉంటుందండి. చూడండి, అక్కడికి రైతులు కూడా వచ్చి డైరెక్ట్ కొంటున్నారు. అక్కడైతే వాళ్ళైతే 16 ఆవులు సేల్కు ఉన్నాయని చెప్పినారు. ఒకసారి అయితే ఆవుల డీటెయిల్స్ కూడా మనం కనుక్కుందాం. మీకు ఎవరికన్నా రైతులు ఆవులు కొనాలంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరే డైరెక్ట్ వెళ్ళి కొనుక్కోవచ్చు. లేదా మీకు ఎక్స్పీరియన్స్ లేకుంటే డైరీ నిర్వహిస్తున్న వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకుపోయి కొనుక్కుంటే మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. చూసి కొనుక్కోండి. ఒకవేళ మీరు కొన్న తర్వాత 4 సన్లు అయితే ప్రత్యేకంగా చెక్ చేసుకోవచ్చు అని వాళ్ళు చెప్పినారు. ఈ నావైతే డెలివరీ అయితే వాళ్ళైతే పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు అని చెప్పినారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి ఆవుల గురించి అయితే కనుక్కుందాం. ఓకేనా. నమస్తే అన్న. నమస్తే. నీ పేరేనా? జగన్. జగన్. మన డైరీ ఫామ్ నేమన్నా? వేదశ్రీ డైరీ ఫామ్ అన్న, కేశంపేట రోడ్ బైపాస్ పక్కన. ఇప్పుడు ఏ రోడ్ వస్తుంది అనేది? కేశంపేట రోడ్ అన్న. కేశంపేట రోడ్. ఇప్పుడు బెంగళూరు హైవే నుంచి బెంగళూరు అయిపోయింది బైపాస్ కాడికి కమ్మదనం రోడ్ అంటే రోడ్ దాటుతూనే మన షెడ్ వచ్చేసేది. కమ్మదనం రోడ్ అంటే మనకి వచ్చేస్తుంది. ఇప్పుడు బైపాస్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది, తక్కువ ఉంటుంది. 400 మీటర్ 300 మీటర్స్ 300 మీటర్స్ ఉంటుంది. సరే, ఎన్ని ఆవులు ఉన్నాయన్నా ఇప్పుడు మన షెడ్లో? మన దాని 16-17 ఉన్నాయన్నా. ఎప్పుడు కంటిన్యూ ఉంటుంది. 365 రోజులు అవైలబుల్ ఉంటాయి. ఎనీ టైం ఉంటుంది. ఏ వారం వస్తాయన్న? గురువారం వస్తాయి, శనివారం, శుక్రవారం వస్తాయి, లేదంటే సోమవారం 3 వారాలు ఎప్పుడైనా ఉంటాయి. గురువారం, సోమవారం, ఆదివారం, శనివారం కూడా వస్తాయి. ఎప్పుడు అంటే అప్పుడు ఆవులు అయిపోతున్నా కొద్ది తీసుకొని వస్తున్నాం. సరే, ఇది ఆవు డీటెయిల్ చెప్పాను ఒకసారి. ఎన్నో అవుతానా ఆవు? 3 అవుతా అన్న. ఇప్పుడు ఇంతే 3 అవుతుంది ఉంటుంది. ఇన్న ఇంకొంది ఇది 3 అవుతా. పళ్ళన్నా? పళ్ళు 6 పళ్ళు ఉందన్న. 6 పళ్ళ మీద చూడండి, 6 పళ్ళు 3 అడ్డర్ గిడ్డర్ బ్రీడ్, మంచి బ్రీడ్. అడ్డర్ క్వాలిటీ చూడండి, నరాలు ఉన్నాయి మంచిగా. సన్ను కట్టు కూడా మంచి 4 కూడా సమానంగా ఉన్నాయి చూడండి. వెనక బ్యాక్ సైడ్ కూడా చూడండి ఒకసారి. అండర్ కట్ ఒకసారి ఇప్పాను చూడండి. ఆవు క్వాలిటీ బాగుంది, అంటే కుందనం ఉంది మంచిగా. చూడండి ఒకసారి క్వాలిటీ కూడా చూడండి. రేర్ కలర్ మంచిగా ఉంది, కలర్ కూడా. అడ్డర్ అన్న ఎన్ని లీటర్లు ఇవ్వచ్చు అన్న పాలు? 10 పైన ఇస్తుంది అన్న. కరెక్ట్ మెయింటెనెన్స్ ఉంటే 10 పైన ఇస్తుంది. పుట్టకు ఒక 10 లీటర్ పైన ఇస్తుంది. అంటే 20 లీటర్లు, రోజుకి 20 లీటర్ల పైన. చూడండి లైన్ గీన్ అంతా బాగుంది, నరం కూడా ఉంది కాబట్టి మ్యాక్సిమం వస్తుంది ఈజీగా. 10 లీటర్స్ అబోవ్ కూడా రావచ్చు మరి మెయింటైన్ చేసేదాన్ని బట్టి. ఇప్పుడు రైతులకు ఒక 18 లీటర్లు గ్యారెంటీ ఉంటుంది. 18 లీటర్ 20 లీటర్ కూడా బరాబర్ గ్యారెంటీ మెయింటైన్ చేసేదాన్ని. మెయింటెనెన్స్ బట్టి మన షెడ్లో ఏం వాడుతున్నా దానా? మేము కందిచున్ని, మక్క పిండి, గోధుమ పొట్టు, మురుకుల దానా. ఓకే, చూడండి దానా కూడా అన్న చెప్పినాడు. చూద్దాం ఒకసారి. కట్టే అన్నది. ఇది 3వ ఆవు. 3 ఇప్పుడు ఇంత 3 అవుతుంటుంది. 3వ చూడండి, 3వ ఆవు. రైతులు కూడా వచ్చినారు చూడండి. డైలీ ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్తుంటారు రైతులు రోజువారీగా ఉదయం నుంచి. అంతే ఇంకో ఉంది చూడండి, వైట్ బ్రీడ్ ఎక్కువ ఉంది. ఇది ఎన్నో లాక్టేషన్ అన్న? ఇప్పుడు ఇంత 3 అంతే. ఇంకోటి చూడండి, వైట్ బ్రీడ్ హెచ్ఎఫ్ ప్యూర్ ఉంది చూడండి. పళ్ళు కూడా చూడండి బాగుంది, క్వాలిటీ బాగుంది, అడర్ లైన్ కూడా బాగుంది, అంతే నర్వస్ సిస్టమ్ కూడా ఉంది. ఇది ఎన్నో అవుతానా? ఇప్పుడు ఇంత 3 అవుతుంటుంది అన్న. ఇది కూడా ఇప్పుడు ఇది అయితే 3 అవుతా. దీని పాల కెపాసిటీ అన్న మిల్క్ 12-13 కూడా ఇవ్వచ్చు అన్న మెయింటెనెన్స్ బట్టి. రోజుకి ఒక 26 లీటర్ కరెక్ట్ మెయింటెనెన్స్ ఉంటాయి కూడా. ఇప్పుడు మనకు ఒక 26 లీటర్లు చెప్తారు. ఒక 20 లీటర్లు అయితే 20 లీటర్ అయితే బరాబర్ ఇస్తాను. ఇప్పుడు ఇంత 3 అయితే ఉంటుంది. ఇప్పుడు ఏ ఈతలు ఉంటాయన్న మన దగ్గర? ఫస్ట్ సెకండ్ థర్డ్ వరకు, అంతవరకు, 4th వరకు బోర్. ఇక మరి ఫస్ట్ అంటే కూడా తక్కువ పాలిస్తాయి, తన్నడం అవి ఉంటాయి. ఇప్పుడు సెకండ్ థర్డ్ అంటే మనకి అనుకుంటే పాలిస్తాయి. చూడండి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు చింతమణి నుంచి. చింతమణి, బెంగళూరు కర్ణాటక. ఆంధ్రాకి బోర్డరే ఉంటుంది కదా? ఆంధ్ర బార్డరే ఉంటుంది. ఆంధ్ర బోర్డర్. చూడండి మన వాతావరణానికి అయితే సెట్ అయితే చూడండి. అడర్ లైన్ క్వాలిటీ ఒకసారి 4 సన్లు కూడా సంబంధంగా ఉన్నాయి. అడర్ కూడా ఫిట్టింగ్ కూడా బాగుంది చూడండి ఒకసారి. ఒకసారి తిప్పాను ముందుకు. క్వాలిటీ బాగుంది ఆవు అయితే. బ్రీడ్ చాలా లాక్టేషన్ అని చెప్తున్నారు అన్నులు అయితే. చూడండి ఒకసారి. ఓకేనా కటేశారు ఇప్పుడు ఒకసారి చూడండి. వేదశ్రీ డైరీ ఫామ్లోకి అయితే ఒక రైతు వచ్చినాడు. 2 ఆవులు అయితే తీసుకున్నాడు ఇప్పుడే ఆల్రెడీ. బయట నుంచి ఇప్పుడు లోపల కట్టేసినారు, ఎందుకంటే బేరం అయిపోయింది కాబట్టి. ఇప్పుడు బయట ఉంటే మళ్ళీ రైతులు ఈ ఆవులు అడుగుతారు కాబట్టి ఇప్పుడు లోపల కట్టేసినాడు. ఒకసారి అయితే అన్న అయితే డీటెయిల్స్ కనుక్కుంది. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు అన్న? నీ పేరు? నా పేరు సురేష్. సురేష్. ఏ ఊరు నుంచి వచ్చారు? తంగేడపల్లి. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు? 20 కిలోమీటర్లు. 20 కిలోమీటర్లు. ఎన్ని ఆవులు కొన్నారన్న? మేము 2 ఆవులు. 2 ఆవులు కొన్నారు. మీకు ఆవులలో ఎక్స్పీరియన్స్ ఉందా? ఉందన్న. ఇంతకుముందు మా తాను ఒక 4 ఆవులు ఉన్నాయి. 4 ఆవులు. ఇప్పుడు 2 కొన్నాం. 2 కొన్నారు.
ఇప్పుడు ఇది ఎన్నో అవుతా అని చెప్పినారు అన్న వాళ్ళు? ఇది 3వ ఈత అని చెప్పిన. 3 అయితే ఆవు చెప్పినారు. ఇది ఫస్ట్ టైం అన్నా ఇంకా ఎప్పుడైనా తీసుకెళ్లారు ఇక్కడ ఇంతకుముందు కూడా తీసుకెళ్ళాము మేము. ఎప్పుడు కొన్నా ఈయనే ఉంటాం మేము. ఎప్పుడు ఇక్కడనే ఉంటారు? ఏడ ఉన్నా జగనన్నతోనే ఉంటాం. ఆవులు గ్యారంటీ అన్ని గ్యారంటీ ఇస్తాడు. చూడండి గ్యారంటీతోనే ఇస్తారంట ఆవులు అయితే. మనకైతే అన్న చూడండి లైన్ కూడా బాగుంది. ఈనింది అన్న ఇది? ఇది ఈనింది, ఇది కూడా ఈనింది. ఇది కూడా ఈనింది. 2 ఈనింది. 2 ఆవులు అయితే తీసుకోవడం జరిగింది. చూడండి ఒకటి క్రాస్ ఉంది, ఒకటి బ్రీడ్ ఉంది. 2 కూడా క్రాస్ టైప్లో ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. సన్ కట్ అన్నీ. అన్నకు కొంచెం అవగాహన ఉంది కాబట్టి సెలక్షన్ చేసుకొని తీసుకున్నారు. ఇప్పుడు మీరే చేసుకున్నారన్న సెలక్షన్? మేమే. ఏమన్నా మధ్యలో ఎవరైనా ఆవుల గురించి తెలిసిన ఎవరు లేదు, మేమే. మీరే చేసుకున్నారు? మేమే. చూడండి అన్నోళ్ళు సెలక్షన్ చేసుకున్నారంట. రెండింటికి దూడలు ఉన్నాయా? రెండింటికి దూడలు ఉన్నాయా? దూడ ఉన్నాయి, 2 మగ దూడలే. 2 మగ దూడలు. చూడండి 2 మగ దూడలే ఉన్నాయంట. సరే అయితే ఆవునైతే క్లియర్ చూడొచ్చు. చూడండి బాగుంది ఆవు. 3వ ఈత అని చెప్పినారా అన్న? 3వ ఈత? 3వ ఈత అని చెప్పి. ఇది 3వ ఈత, అది 3వ ఈతనా? ఇది 2వ ఈత అని చెప్పారు. ఇది కూడా 3 ఉండొచ్చు. 2వ ఈత. ఓకే, ఇది 2వ ఈత, ఇది 3వ ఈత. చూడండి సన్ కట్ కూడా బాగుంది. ఎన్ని లీటర్లు చెప్పారన్న? ఇప్పుడు 8 చెప్పారు కానీ కంపల్సరీ ఇస్తాయి. 8 లీటర్. ఎన్ని లీటర్లు చెప్పారన్న ఇప్పుడు వాళ్ళు? 8 లీటర్లు చెప్పారు. ఇదైతే 8 లీటర్లు చెప్పినారు. చూడండి 8 లీటర్లు అయితే ఇస్తుంది మ్యాక్సిమం. ఎందుకంటే 8 పైన కానీ 8 లోపల లేదు. అంటే వాళ్ళకి పర్ఫెక్ట్గా వచ్చే ఎన్ని లీటర్లు వస్తాయి అని అయితే చెప్పారు. మ్యాక్సిమం మీరు మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి వస్తుంది. 8 అంతే కదా? 10 లీటర్లు రావచ్చు, 10 కూడా రావచ్చు. 9, 10 అయితే పక్క వస్తాయి. ఓకే. ఇది ఎన్ని లీటర్లు అని చెప్పినారు? ఇది 7, 8 పక్క ఇస్తుంది. కొద్ది మెయింటెనెన్స్ బట్టి చేసుకుంటే ఇంకా ఇది కూడా ఎక్కువ ఇవ్వచ్చు. ఓకే. ఇది ఎన్ని అయితే ఉండొచ్చు? ఇది 2వ ఈతనా? 2వ ఈత. రాత్రి ఈనింది. పళ్ళు ఎన్ని పళ్ళు? 6 పళ్ళు ఉంది. 6 పళ్ళు ఉన్నాయి. 2 రాత్రి ఈనింది. రాత్రి ఈనింది. ఆల్రెడీ ఈనిందంట. పాలకి ఎవరైనా రెడీ కావాలంటే ఇప్పుడైతే మనకైతే ఈనింది. 6 పళ్ళ మీద ఉంది. 10-12 లీటర్లు ఇచ్చింది జున్నుపాలు. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందా? నేను రాత్రి 2 గంటలకు ఈనింది. పొద్దున్న మాయవాడేది పిండేసినాం. 9-10 లీటర్లు జున్నుపాలు ఇచ్చింది. అంటే మొత్తం మీద ఒక పూటకు వచ్చేసి ఒక పూటకే ఇచ్చింది. అంటే మనం ఒకటే పూట విన్నాం. ఇప్పుడు ఇంకా అంటే అదే పొద్దున రాత్రి పొద్దున విండేసినాం. ఓకే. జున్నుపాలు అయితే 9 లీటర్లు ఒక పూటకు వచ్చేసి ఇప్పుడైతే మాకు 5 లీటర్లు పైన ఇస్తుంది. 5 కాదు 9 కాదు. ఇప్పుడు జున్నుపాలు 10 లీటర్లు. చూడండి జున్నుపాలు అయితే ఒక 9-10 లీటర్లు ఇచ్చిందంట. ఇప్పుడు దీని మిల్క్ కెపాసిటీ ఏమొస్తుందన్న? ఇప్పుడు 10 రోజుల తర్వాత మనం చూసుకుంటాం కదా. 9-10 ఇస్తుంది. 9-10 ఒక పూటకి 9-10 చెప్తున్నాడు అన్న అయితే. చూడండి హోలిస్టాన్ అన్న? హెచ్ఎఫ్లో హోలిస్టాన్. చూడండి హెచ్ఎఫ్లో హోలిస్టాన్ ఉంది. బ్లాక్ హెచ్ఎఫ్ఏ ఆవు. ఇప్పుడు ఒక రైతులు అయితే ఒక 8 పెట్టుకోవచ్చు అన్న? 8 పెట్టుకోవచ్చు. గ్యారెంటీ మీరు ఒక 8 గ్యారెంటీ మీద ఇస్తారు. మేము 9 చెప్పినా 8 అయితే పక్క గ్యారెంటీ. పాల గ్యారెంటీ ఏమైనా ఉందా మనకు? అంటే మన తన పిండి నైట్కే గ్యారెంటీ. మనం ఒక పూట 2 పూటలు వింతే గిన్నె ఇస్తుంది అని చెప్పి లీటర్ అటు ఇటో అంతే ఉంటుంది. దాన్ని పాడుకున్నాక మనం పెట్టవచ్చు, గడి పెట్టవచ్చు, పెట్టకపోవచ్చు. వాళ్ళ కొన్నాక మనం మెయింటెనెన్స్ బట్టి పాలు. ఇప్పుడు ఇన్ని ఆవులు అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఒక పూట 2 పూటలు చెక్ చేసుకోవచ్చు. 2-3 పూటలు. మనకి షెడ్ కాడ ఏమైనా రూమ్ ఉందా? ఉంది, అవలేదు. రూమ్ ఉంది, అన్ని ఉన్నాయి. ఫ్యాన్ అన్ని దేని కానీ ఉన్నది. చూడడానికి కూడా ఉన్నది. ఓకే. చూడండి ఇది 2 లాక్టేషన్. చూడండి అంతే. ఇంకో ఆవు కూడా ఉంది. ఒకసారి చూడండి. ఇంకొక రైతు అయితే ఇప్పుడే మళ్ళీ ఒక ఆవు ఉన్నాడు. ఒకసారి అయితే అన్నని అయితే కనుక్కున్నాం. నమస్తే అన్న. నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు అన్న? ఇప్పుడు జగన్నాథం నాయుడు. జగన్నాథం నాయుడు. ఎక్కడి నుంచి వచ్చారు? వెంకటాపురం, పెబ్బేరు మండలం పక్కన వెంకటాపురం విలేజ్. పెబ్బేరు మండలం వెంకటాపురం. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉండొచ్చు అన్న? దాదాపు ఒక 100-120 కిలోమీటర్లు ఉంటుంది. 120 కిలోమీటర్లు. 120 కిలోమీటర్లు. ఇప్పుడు ఈ ఆవు కొన్నారన్న? ఈ ఆవు కొన్నాం. ఇది ఎన్నో లాక్టేషన్ అని చెప్పారు అన్న? రేట్ అన్నదే లాక్టేషన్ అంటే ఎన్నో ఈత అని చెప్పి? 4 ఈత. 4 ఈత. మీరు 4 అని తీసుకున్నారు. వాళ్ళు చెప్పడం కూడా 4 చెప్పినారు. 4 చెప్పిన మనకు కూడా క్లియర్ ఉంది. 4 ఈత అని చెప్పినారంట. చూడండి ఎంత కొన్నారు అన్న మీరు? 1,20,000. 1,20,000 కొన్నారు. చూడండి 1,20,000 బ్రీడ్ ఉంది. మీకు ఇంతకుముందు ఏమైనా ఆవులు ఉన్నాయా? ఇంతకుముందు ఉన్నాయన్న. ఆవులు ఉన్నాయి. డైరీ ఫామ్ ఉంది. బర్రెలు ఉన్నాయి. ఒక 10 నుంచి 15 బర్రెలు ఉన్నాయి. దాంతోపాటు ఒక 2 ఆవులు ఉన్నాయి. ఇప్పుడు ఆవులకు పాల రేటు తగ్గింది కదా. ఇప్పుడు ఆవులు కొనడానికి కారణం? తగ్గింది కానీ ఇంకా మనకు కూడా పాలు గతంలో ఉన్న ఆవులు కొంచెం మళ్ళీ ఎదమోపులు వచ్చేసినాయి. తక్కువైనాయి. పాల ఉత్పత్తి తగ్గింది కాబట్టి దాంతోపాటు ఒకటి తీసుకున్నాను. ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. 1,20,000కి. అటర్ క్వాలిటీ అయితే బాగుందన్న. చూడండి ఒకసారి. ఎన్ని లీటర్లు చెప్పినారన్న ఇప్పుడు దీని మిల్క్ కెపాసిటీ? అంటే మిల్క్ ఒక 1 టైంకు 10 లీటర్లు చెప్పింది వాళ్ళు. 1 టైంకి 10 లీటర్లు. 10 లీటర్లు. 1 టైంకి 10 లీటర్లు చెప్పినారు. వస్తుంది. చూడండి యాక్చువల్లీ వేరే షెడ్ల కాడ అయితే ఇప్పుడు 15 లీటర్స్ కూడా చెప్తారు.
వాళ్ళు చెప్పి 12 అన్నారు కానీ మనం అందాది ఏంటంటే 10 ఇస్తుంది. వెరీ గుడ్. రైతుకు ఉండాల్సిన ఆలోచన అదే. వాళ్ళు 15 చెప్పొచ్చు, 20 చెప్పొచ్చు పూటకి. మనకైతే మన అవగాహనంతో మనం 10 లీటర్లు అనుకున్నాం. అట్లా ఒక 10 లీటర్లు, ఎందుకంటే బ్రీడ్ ఉంది కాబట్టి చూడండి వస్తుంది. మ్యాక్సిమం 10 లీటర్లు అయితే ఈజీగా వస్తుంది. 10 లీటర్లు ఈజీ. ఎన్ని కేజీలు వేస్తారన్నా మీరు దానా చేస్తామన్నా? ఒక పూటకు ఒక 3 కేజీలు, 4 కేజీలు, 5 కేజీలు, దీన్ని బట్టి అనమాట. ఒకటి కొంచెం తక్కువ తింటే ఒకటి ఎక్కువ తింటాయి. మిల్క్ కెపాసిటీ బట్టి, అవి తినేదాన్ని బట్టి కూడా ఉంటుంది కాబట్టి ఓకే. ఒక పూటకు 4-5 కేజీలు తింటాయి వేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. చూడండి ఒకసారి అయితే క్వాలిటీ అయితే ఇలా ఉన్నాయి ఆవులు అయితే. ఇదైతే 4th లాక్టేషన్ అని చెప్పినారంట. అన్నకు కూడా అవగాహన 4th లాక్టేషన్. చూడండి బాగుంది బ్రీడ్ అయితే. చూద్దాం. ఇది ఎన్నో లాక్టేషన్ అన్న? ఇది 3 ఉంటుందా? 3 అవుతా. చూడండి వాళ్ళు ఇప్పుడు ఎన్నో అవుతుందో అన్నో అయితే కరెక్ట్గా చెప్తున్నారు. 3 అవుతా, లేదంటే 2వ అయితే 2వది, లేదంటే ఫస్ట్ అయితే ఫస్ట్. చూడండి క్వాలిటీ చూడండి. ఇది ఈనిందన్న? ఈనలేదన్న చూడు. ఇది ఈనలేదు. చూడు ఎన్ని రోజులు టైం ఉందన్న దీనికి? వారం ఉంటుందన్నా? వారం రోజులు ఉంటుంది. చూడండి వారం రోజులు టైం అయితే ఉంటుంది. ఆవు అయితే బలంగా ఉంది, గట్టిగా ఉంది. ఎన్ని పళ్ళ మీద ఉంది? ఇంకా కడలు అన్ని కలిపింది. అన్ని కడలు కలిపి 8 పళ్ళు వచ్చేసి. 8 పళ్ళు వచ్చేసినాయి. ఇది హెచ్ఎఫ్ అయినా? హెచ్ఎఫ్ క్రాస్. హెచ్ఎఫ్లో క్రాస్. ఎందుకంటే రైతులకు తట్టుకునేకి హెచ్ఎఫ్ క్రాస్ టఫ్ ఉంటుంది. ఎక్కడ కొట్టినా ఎండకు, వానకు, వర్షానికి అన్ని దేనికైనా తట్టుకుంటుంది కర్ణాటక వాళ్ళు. ఇది ఎన్ని లీటర్లు ఇవ్వచ్చు అన్న? ఇది 8-9 లీటర్కి తక్కువ ఏమి ఇవ్వదు. 8-9 లీటర్లు, అదే కరెక్ట్గా చెప్తున్నారు. ఇప్పుడు పూటకైతే ఒక 8-9 లీటర్లు అయితే అని అంటున్నారు. చూడండి పాల నరాలు కూడా ఎట్లున్నాయో ఇప్పుడు పొదుపుకైతే అంత బాగుంది. పాల నరాలన్నీ. ఇప్పుడు ఏమన్నా ఈ ఆవు ఈనిందా? ఈనిందా? ఇది ఈనిందా? 7.5 ఇస్తుంది జున్ను పాలు ఒక పూటకి. ఎన్ని రోజులు అవుతుంది? ఇది 3 రోజులు అవుతుంది. 3 రోజులు అవుతుంది. ఇది ఎన్నో అవుతాను ఆవు? ఇది సెకండ్ ఇతాను. సెకండ్ ఇతా. పళ్ళ మీద ఉందన్నా? పళ్ళు వేసేసి 6 పళ్ళు ఉంది. 6 పళ్ళు. హెచ్ఎఫ్ బ్రీడ్. ఇది ప్యూర్ ఉందన్నా? ప్యూర్. చూడండి బ్రీడ్ బాగుంది ఆవు అయితే. హెచ్ఎఫ్ వైట్ ఉంది, బాగా మంచిగా ఉంది. క్వాలిటీ కూడా. అన్ని పాలు పిండేసారా? పిండేసినామన్నా. చూడండి లూజ్ కూడా ఉంది. అన్ని పాలు పిండారు కాబట్టి లూజ్ ఉంది సంఖ. వాళ్ళు అయితే ఉదయం మార్నింగ్ పిండుతారు కాబట్టి, ఎందుకంటే డైరీలకు కూడా వేస్తారు. వేదశ్రీ డైరీ ఫామ్. ఇది చూడండి షాద్నగర్లో ఉంది. అంతే ఇంకా ఆవులు ఉన్నాయి. చూద్దాం ఒకసారి. వచ్చినారు చూడండి ఒకసారి. ఏ ఊరు నుంచి వచ్చారన్న? ఎల్కాగూడ. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అన్న ఇక్కడ నుంచి? 30. ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చారన్న ఇక్కడ? రెగ్యులర్. జగన్ అన్న అంటే ఒక బ్రాండ్ పడిపోయింది ఇక్కడ. అంటే వేరే ఊరు నుంచి వచ్చి కాబట్టి ఆవులు మంచిగా ఉంటాయని ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి ఎట్లనో ఇక్కడ షాద్నగర్ ఆవులకు జగన్ అట్లా. అదే పేరు బాగుంది అన్నకైతే. చూడండి రైతులు అయితే ఇప్పుడు నేను ఉండగానే ఒక 30-40 మంది అయితే వచ్చినారు. ఆల్రెడీ ఒక 4 ఆవులు అయితే 4 ఆవులు అమ్మినారు. 5 ఆవులు అమ్మేసినారు. నిన్న వచ్చింది లోడ్. పొద్దున వచ్చింది. పొద్దుగాల దిగింది. చూడండి ఆవులు. ఇప్పుడు మీరు ఎన్ని ఆవులు కొనడానికి వచ్చారు? 2 1. ఓకే. చూడండి చూసి కొనుక్కుంటున్నారు. అన్ని చెక్ చేసుకొని. ఓకేనా ఫ్రెండ్స్? పాల ఆవులు అయితే 4 సన్లు చెక్ చేసుకుంటున్నారు. ఒకవేళ సూడుతో ఉన్నా కానీ 4 సన్లు అయితే చెక్ చేసి ఇస్తున్నారు. ఇదన్నా దీని డీటెయిల్స్ చెప్పు ఒకసారి. ఏదన్నా? ఇయర్ రావు. ఇది ఒక బ్రీడ్ అన్నది. అంటే 100 ఆవులో ఇది ఈ కలర్ కానీ ఇది జాతి కానీ ఏదో ఒకటి దొరుకుతుంది. ఎప్పుడు మనకు వైట్ బ్లాక్ ఎక్కువ ఉంటుంది. ఇది ఎరుపు అనేది ఒక రేర్. ఎరుపు అనేది ఎక్కువ, అంటే తక్కువ దొరకడం. అది ఏదో 100 ఆవులో ఒకటి ఆవు ఎట్లా దొరుకుతుంది. ఒకటి అక్కడ నచ్చిన వాళ్ళు తీసుకుంటే పాలు ఎన్ని పాలు అనుకుంటే పాలు ఇవ్వచ్చు. ఆవు చూడండి రేర్ కలర్. సన్ను కట్టు కూడా 4 మంచి సమానం ఉన్నాయి. చూడండి ఇది ఎన్నో అవుతుంది అన్న? ఇది 3వ ఈత ఉంటుంది అన్న. 3వ ఈత. చూడు ఇప్పుడు కట్టుగా వాళ్ళు ఏంటంటే 3వ ఈత అని చెప్తున్నారు. 2వ ఈత అని చెప్పుకోకుండా వాళ్ళు ఏ ఈత ఉంటే ఆ ఈత చెప్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్? రేర్ బ్రీడ్. ఇప్పుడు హైర్ షేర్ అంటారు దీన్ని అయితే హెచ్ఎఫ్లో. ఇది ఒక బ్రీడ్ మంచిగా ఉంది. బ్రీడ్ అయితే చూడండి సన్ను కట్టు అంత నరాలు కూడా అంత బాగున్నాయి. ఇది ఎన్ని లీటర్లు ఇవ్వచ్చు అన్న మిల్క్? 10 పైన ఇవ్వాలన్న. కరెక్ట్ మెయింటెనెన్స్ చేసుకుంటే ఎవరైనా కానీ 10 పైన ఇవ్వచ్చు. 10 పైన అంటే ఒక రోజు మొత్తం మీద ఒక 20-25 లీటర్ వరకు కూడా విండొచ్చు. తిండి ఎంత పెడితే పాలు అంత దందన. అంటే ఇప్పుడు మనం రైతులకైతే ఒక 20 లీటర్లకి 20 లీటర్లకి బరాబర్ గ్యారంటీ వచ్చింది. 20 లీటర్లు అన్న కాడ 9-18 ఇచ్చినా కానీ రైతు మేలు. ఇప్పుడు రైతుకి ఎన్ని లీటర్లు ఇస్తే మేలు అనుకుంటున్నాను? మినిమం 8 నుంచి పైన వేయాలి. మరి 8కి తక్కువ ఇస్తే కూడా లాస్. తీసుకుపోయిన రైతులకు కూడా లాస్. ఎట్లుందన్న రైతులకి? మీకు పాల రేట్లు తగ్గినాయి కదా ఇప్పుడు? అవతలనేమో మనం తెచ్చేది పాల రేటు 40 రూపాయలు లీటర్ ఆడ. ఆవులు తెచ్చేది మనం బయట నుంచి. మన దాన్ని పాల రేటు లేదు, ఆవుల రేటు తక్కువ ఉంది, పాల రేటు తక్కువ ఉన్నది ఇక్కడ. అక్కడ బయట మనం ఏందన్నా ఇప్పుడు పాల రేట్లు ఇక్కడ దగ్గరకి వేరే స్టేట్ నుంచి వస్తున్నాయి పాలు? ఎట్లా బయట నుంచి వస్తున్నాయి? ఇప్పుడు మహారాష్ట్ర కానీ అక్కడ కానీ ఇక్కడ పాలు ఇక్కడ వచ్చేదానికి అదే. ఎంత పడుతున్నాయి అన్న మీకు పాల రేట్? మాకు 28 నుంచి 30 వరకు వస్తుంది. 30 పడుతుంది. కొంచెం మంది 34-36 పడుతున్నాయి. ఏదో ఒకటి అది బిల్లులు గవర్నమెంట్ విజయ డైరీలో ఇస్తారు కానీ బిల్లులు టైంకి రావు.
బిల్లులు టైంకి రానప్పుడు ఏం చేస్తారు, ధర్నా చేస్తారు, పాల క్యాన్లు రోడ్డు మీద పెట్టి ధర్నా చేస్తారు. ఇప్పుడు ఏదంటే రైతులు ఏంటంటే ఇప్పుడు బతికితే దాని మీద వేరే పని చేయలేరు, బతికితే దాని మీద. ఇప్పుడు పాలు పోసుకుంటే ఇప్పుడు తక్కువైనా అంటే ఆవును తీసుకోవచ్చు, సపోజ్ చేసి ఆవును తీసుకోవచ్చు. ఆడపోయి పాలకు దాని సంచికి పోతే 3000 కావాలి ఒక సంచికి. ఇప్పుడు వాటర్ బాటిల్ కూడా వస్తుంది, పాల పైసలు పెడితే ఒక వాటర్ బాటిల్ కూడా వస్తుంది, ఇంకా వాటర్ బాటిల్ కూడా వస్తుంది, తాగి పడేసి. అమ్మేటోళ్ళు కూడా మనకు చెప్తున్నారు పాల బాటిల్ ధర వచ్చేసి 20 రూపాయలు ఉంది. 20 రూపాయలు వాటర్ బాటిల్, తాగి పడేసే వాటర్ బాటిల్ వాల్యూ కూడా నుంచి వచ్చే వాటర్, అది పెట్టుబడి లేనిది, కొనేది కాదు వాటర్, ఓన్లీ ఫిల్టరేషన్ చేసి అమ్మేది. పైసలు పెడితే వాటర్ బాటిల్కు 20 లీటర్ పాలు పైసలు పెడితే వాటర్ బాటిల్ తాగి పడేసే బాటిల్ వస్తలేదు. లీటర్కు 28 రూపాయలు వస్తున్నాయి, ఏం లాభం లేదు రైతుకు. ఓకే, రైతు లాభం అయితే ఇట్లుంది. ఒక రోజు అయితే దాని మీద కూడా ఒక వీడియో చేద్దాం, ధర్నా చేద్దాం. ఈ ఆవు గురించి చెప్పన్నా జగన్ అన్న? ఇది హెచ్ఎఫ్ బ్రీడ్ అన్న, ఇది హెచ్ఎఫ్ బ్రీడ్. ఎన్నో అవుతా అన్న ఇది? ఇప్పుడు ఇంతే మూడో అయితే ఉంటుంది, ఇప్పుడు రెండోది అయిపోయింది, మూడోది ఉంటుంది. ఇప్పుడు ఇంతే మూడోది కడుపులో ఉన్నది అయితే, ఇప్పుడు మూడో అయితే ఏండానికి అయితే రెడీగా ఉంది, హెచ్ఎఫ్లో ఉంది. చూడండి ఒకసారి అయితే లైన్ చూపెడతా, 4 సన్లు అయితే సమానంగా ఉన్నాయి. ఇంకేంటానికి ఎంత టైం ఉందన్నా? వారం పడుతుందన్నా? వారం రోజులు పడుతుంది. వారం రోజులు ఉంటుంది. వారం రోజులు పడుతుంది అంట. చూడండి బాగుంది, బ్రీడ్ కూడా సైజు ఉంది, ఆవు అయితే సైజు ఉంది. ఒకసారి పాలనారం చూడండి, ఇట్లా పాలనారం అనేది వంకర తిరిగి లావు ఉంటే ఎక్కువ మిల్క్ వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఎక్కువ మనకి సెకండ్ లాక్టేషన్ ప్రిపేర్ చేస్తున్నారు, ఎందుకంటే మిల్క్ ఎక్కువ రావాలని. ఫస్ట్ లాక్టేషన్ అనేది తక్కువ ఇస్తుంది కాబట్టి. ఇప్పుడు ఇది ఎంత రావచ్చు అన్న పాలు? మినిమం 10-12 వరకు వస్తుందన్న, మంచి కరెక్ట్ మెయింటెనెన్స్ బట్టి. మనం మెయింటెనెన్స్ ఎంత పెట్టుకుంటే పాలు అంత ఇస్తుంది. నేను చూసిన లోపల కూడా ఒక 4-5 ఆవులు కొన్నారు, వాళ్ళు కూడా మాకు 8 లీటర్లు 9 లీటర్లు అని చెప్తున్నారు. మీరు చెప్పడం కూడా 10 లీటర్లు. ఇప్పుడు ఆల్రెడీ ఇస్తున్నాయి కాబట్టి 8 లీటర్ల వరకు తింటున్నాం. ఇప్పుడు మా దగ్గర వరిగడ్డి ఉంది, రైతుల కొద్ది పచ్చిగడ్డి కానీ కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి పచ్చిగడ్డి కానీ, మా తన పచ్చిగడ్డి లేదు. ఓన్లీ 2 రోజుల్లో వరిగడ్డి తినాలి. నేను చూసింది ఏంటంటే బ్రీడ్ ఆవులు కాబట్టి అవి 12, 13 లీటర్లు చెప్తారని నేను అనుకున్నా. వాళ్ళు చెప్పడం 10 లీటర్లు చెప్తారన్న, మాకు 8 లీటర్లు ఇచ్చినా చాలు. అంతే, మనం ఎక్కువ చెప్పి తక్కువ చేయడం బాగుంది. మాకు ఇచ్చి ఇప్పుడు 8 ఇస్తుందంటే 10 లీటర్లు చెప్తాను, 2 లీటర్లు ఇట్లా కామన్ తక్కువ చెప్తానని తెలుస్తుంది. మినిమం రైతుకు 7-8 పక్క ఇస్తాయి, ఇచ్చిన కూడా వాళ్ళు సంతోషపడతారు. మనం లీటర్ ఎక్కువ ఇచ్చినా 1 లీటర్ తక్కువ ఇచ్చినా ఏం కాదు. మనం 14-15 లీటర్ల బుక్ ఇచ్చి అని చెప్పి ఇచ్చినాక అది ఉండదు కదా. ఇట్లాంటి బ్రీడ్ ఆవులు అయితే ఉన్నాయి అన్న దగ్గర అయితే. చూడండి ఎప్పుడు డైలీ వస్తుంటే మనకు వారానికి 3 సార్లు వస్తాయి. వారానికి 3 సార్లు వస్తాయి, 3 లోడ్లు వస్తాయి వారానికి. గురువారం ఒక లోడ్ వచ్చింది, ఈ రోజు లోడు. 26 ఆవులు. 26 ఆవులు 8 ఆవులు ఉన్నాయి. 8 ఆవులు ఉన్నాయి, ఇంకా 8 ఆవులు. ఇప్పుడు అక్కడ ఎన్ని అన్నవి? అది 2, ఒకటి ఒకటి ఇదేందన్నా? ఇది 6 పళ్ళ పడ్డ రెండో ఈత ఉంటుంది. రెండో ఈతనా? రెండో ఈత. ఎన్ని పళ్ళు? 6 పళ్ళు ఉంది. 6 పళ్ళు. పళ్ళు చూపెట్టు మాకు, ఇప్పేసి ఒకసారి. అవైతే సార్ కొద్దిగా ముందు అక్కడ కట్టు బాగుంది, సైజు ఉంది, హెవీ సైజు ఉంది. ఆవైతే బ్రీడ్ ఉంది, మంచిగా ఉంది బ్రీడ్ కానీ లైన్ కానీ బాగుంది. ఎన్ని రోజులు పడుతుంది అన్న టైం? ఇది వారం పడుతుందన్నా? వారం రోజులు పడుతుంది అంట. చూడండి ఇప్పుడైతే ఈ షెడ్ అయితే మనకి బెంగళూరు హైవేకే ఉంది, రోడ్డు పక్కనే ఉంది. చూడండి ఒకసారి ఎట్లుందో. వేదశ్రీ డైరీ ఫామ్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అన్న మీరు ఇదంతా? నేను 10 సంవత్సరాల సందనా? 10 సంవత్సరాల నుంచి ఈ దందా చేస్తున్నాడు. అన్నకైతే అవగాహన ఉంది కాబట్టి మిల్క్ ఇచ్చే ఆవులు అయితే తెచ్చి అమ్ముతుంటారు రైతులకి. చూడండి అంతే. ఆవు అన్న ఇది 8-8.5 ఇస్తుంది అన్న పాలు. ఆల్రెడీ ఈనింది, 2 అయితే ఉంటుంది. ఈనింది. ఇది క్రాస్ హెచ్ఎఫ్లో క్రాస్ కానీ పాలు బాగున్నాయి. 8-8.5 ఇప్పుడు ఆల్రెడీ. ఈ తెల్ల మొక్క ఆవులు గట్టిగా ఉంటాయంట. గట్టిగా ఉంటాయి అంటే సుత్తు గిత్తు కావు. ఇది మహారాష్ట్ర బ్రీడ్ లాగా. ఇది ఒక బ్రీడ్. మిల్క్ అయితే ఎక్కువ ఇస్తుంటే కొంచెం 8-8.5 ఇస్తుంది పాలు. హెచ్ఎఫ్ ఆవుల కంటే ఎక్కువ 8-8.5 ఇస్తుందంట పాలు. చూడండి సన్నుకట్లు అయితే బాగున్నాయి అన్న, అన్ని 4 సమానంగా ఉన్నాయి. చూడండి ఒకసారి. పాలు పిండేసినారు ఆల్రెడీ, లూజ్ ఉంది. ఇంకా చూడండి ఎన్ని రోజులు అవుతుందా? నేనే 4 రోజులు అవుతుందన్నా. 4 రోజులు అవుతుంది. 8 ఇస్తుంది ఇప్పుడు. దీని కింద ఏం దూడు? ఆడదూడ ఉంది. ఆడదూడు అంట. చూడండి ఒకసారి. ఇప్పుడు 8 ఇస్తుంది. 8 ఇస్తుంది ఇప్పుడు. 8 లీటర్లు ఇస్తుంది. పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా పచ్చిగడ్డి లేదు మా దగ్గర, వరిగడ్డి తిన్నది కాబట్టి ఇప్పుడు అందిస్తుంది. రైతానికి పోతే ఇంకా 2 లీటర్లు కూడా పెరుగుతుంది. ఇంకా చూడండి వాళ్ళైతే వరిగడ్డి వేస్తున్నారు, పచ్చిగడ్డి అయితే లేదు. బయట కట్టేసి వరిగడ్డి వేస్తున్నారు. వరిగడ్డి ఇంకా మనకి దాన అంతే. వాటర్ తాపుతాం, దాని గట్టి దాని కూడా పెట్టాం. పొదువాపులు అవి వస్తాయని మామూలుగా ఇది కొద్దిగా గోధుమ పొట్టు కందించుని వేసి కొద్దిగా వాటర్ తాపుతాం అంతే. ఈ చిక్క దానిలో అటువంటివి ఏం పెట్టాం మేము. ఇప్పుడు రైతులకు మీరు ఇచ్చే గ్యారంటీ ఇక్కడ ఏంటే పాలు విండుకొని తీసుకోవచ్చు. ఒకవేళ సూడావు ఇచ్చినట్టే మామూలుగా సన్లు ఏదైనా పేలు ఉంటాయి కూడా తీసుకొని చేంజ్ లేదన్నా ఒక సన్ ఫెయిల్ అయితే అంటే ఇక్కడ మొత్తం పిండి కూడా మొత్తం రాకపోతే ఒకవేళ చెమటలాగా వచ్చి కూడా ఇప్పుడు వస్తే కూడా ఆడిపోయినాక పొదుగాపులు వచ్చి అది వచ్చి కూడా పోతున్నాయి చేస్తాయి అట్లా కూడా అంటారు. ఇప్పుడు ఇచ్చిన కూడా సన్ల గ్యారంటీ ఆడిపోయినాక ట్రీట్మెంట్ చేసుకోక పొదుగాపులు వస్తాయి. పొదుగాపులో సన్ను పోయే మార్గం కూడా ఉంటుంది. అప్పుడు కూడా
నువ్వు చెప్పిన వాళ్ళు లేదా అంటారు. ఇప్పుడు రైతులు కూడా ఇట్లా ఉంది ఇట్లా చెప్పినా కూడా కష్టమే ఉంది. ఏమున్నాయి చూసుకోవాలి, తీసుకోవాలి, ఇక్కడ చూసుకొని తీసుకొని పోవాలి. క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి 4 సన్లో మనం పాలు వెంటి చూపిస్తాం. ఇక్కడ మన దాటిందంటే మనకు సంబంధం లేదు, షెడ్ దాటితే మనకు సంబంధం లేదు. ఏమున్నా ఎన్నే చూసుకోవాలి, తీసుకొని పోవాలి. రైతులు గమనించండి ఒకసారి అయితే ఏది కొన్నా కానీ ఎక్కడ కొన్నా కానీ 4 సన్లు అయితే పర్టికులర్గా ఇక్కడనే చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఈనావు అయితే 2 పూటలు కానీ 3 పూటలు కానీ అన్ని రూమ్ అన్నీ ఉంటాయి. ఇన్నే వండుకొని కావాలి, ఫుడ్ కూడా పెడతాం, తీసుకొని పిండుకొని తీసుకోవచ్చు. అందుకు వరంగల్, కరీంనగర్, సూర్యాపేట వాళ్ళు అక్కడికి వస్తారు. నైట్ పూట వచ్చి చూసుకొని తెల్లారి తీసుకెళ్తారు. ఓకే చూడండి, ఈనావులు అయితే చెక్ చేసుకొని తీసుకొని పోతున్నారు అంట. 2 పూటలు కానీ 3 పూటలు కానీ, లేదా వాళ్ళకి అవగాహన ఉంటే 2 పూటలు చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. ఇప్పుడు ఈయన నావులు అయితే 4 సన్లు ఇక్కడనే చెక్ చేసి చూపెడతారు. ఇప్పుడు లోడ్ అయితేనే ఉంది, ఆల్రెడీ పోతూనే ఉన్నాయి. వీడికి 6 ఆవులు అమ్మింది. మేము 6 ఆవులు అమ్మినాయి, ఆల్రెడీ లోడ్ అవుతుంది, పోతూనే ఉంది. చూడండి ఆవు అయితే లోడ్ కూడా ఎక్కిచ్చేసినారు ఆల్రెడీ వేరే బండికి. ఆవు ఆల్రెడీ ఈనింది ఆవు. చూడండి ఇక్కడ దూడ ఉంది, ఆవు ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.